హలో అందరికీ వెల్కమ్ టు నైనాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము వెళ్తున్నాం ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్కి. మా మమ్మీ వాళ్ళతో కలిసి మేము వెళ్తున్నాము. నేను మా రత్న ఆల్రెడీ ఇది థర్డ్ టైం వెళ్ళడము. మా మమ్మీ మా డాడీ ఫస్ట్ టైం. మా తమ్ముడు వాళ్ళకి రావడం కుదరలేదు. ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్ముతారు. ఈ ఏడుపాయల అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే మంజీరా నది 7 ప్రవాహాలుగా విడిపోయి ఆలయం చుట్టూ ప్రవహిస్తుందంట. సో అందుకనే ఏడుపాయల అనే నేమ్ వచ్చింది. మామూలుగా పురాణ కథనం ప్రకారం అయితే మహాభారత కాలంలో రాజు పరీక్షిత్తు శాప విమోచనం కోసం జరిగిన సర్పయాగం సందర్భంగా జరిగిన సంఘటనలతో ఈ క్షేత్రం సంబంధం ఉందని స్థానిక పురాణం చెబుతుందంట. ఈ దివ్య ఘటన వల్ల మంజీరా నది 7 ప్రవాహాలుగా విడిపోయిందని నమ్ముతారంట. సో ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఏడుపాయల జాతర చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని లక్షల జనాలు వస్తూ ఉంటారంట. ఇది మనకి హైదరాబాద్ నుండి 110 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీకు వీలైతే తప్పకుండా వెళ్ళండి. ఈ టెంపుల్కి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా. అదిగో కనిపిస్తుంది అమ్మవారి టెంపుల్. కొండల మధ్యలో ఉంటుంది అమ్మవారి విగ్రహం కూడా. ఇక్కడ చూస్తే మీకు చెరువు కనిపిస్తుంది కదా. ఆ చెరువు మనకి నిండినప్పుడు, ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు, అది నిండినప్పుడు మనకి టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే టెంపుల్ కూడా మునిగిపోతుందని చాలాసార్లు న్యూస్లో చూపించారు. ఇప్పుడు వర్షాలు ఎక్కువ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఆ ఫ్లోటింగ్ అంతగా లేదు. బట్ మామూలుగా వర్షాకాలంలో ఖచ్చితంగా ఈ టెంపుల్ క్లోజ్ చేస్తారు కొన్ని టైమ్స్లో, అది ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం. చూడండి టెంపుల్, ఇలా టెంపుల్ ఎదురుగా వాటర్ ఫ్లో, అసలు వెనకాల చెట్లు, అడవిలాగా అసలు ఎంత బాగుందంటే తప్పకుండా మీకు వీలైతే వెళ్ళి చూడండి, దర్శించుకోండి. మీ కోరికలు కూడా నెరవేరుతాయని నమ్ముతారు. ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంటుంది టెంపుల్. ఎందుకంటే మనకి భక్తుల రద్దీ మాత్రం చాలా ఉంటుంది. ఇంకా శ్రావణ మాసం, ఆషాఢ మాసంలో బోనాలు పెడతా ఉంటారు కదా, అమ్మవారికి బోనాలు తీసుకెళ్తా ఉంటారు కదా. అందుకని ఇంకే రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి బయట కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ కూడా ఉన్నాయి. కొంతమంది స్నానం చేసేవాళ్ళు స్నానం కూడా చేస్తున్నారు. ఇక్కడ తలనీలాలు కూడా ఇచ్చేవాళ్ళు తలనీలాలు ఇస్తున్నారు. ఇది అమ్మవారి టెంపుల్ అన్నమాట. మామూలుగా జనాల ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే మేము ఎర్లీగా వెళ్ళాము. మేము దర్శనము అవన్నీ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చి కొండపైకి ఎక్కి చూసి ఇవన్నీ చేసేలోపు ఫ్లోటింగ్ కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది. జనాలు వస్తూ ఉన్నారు బోనాలు పట్టుకొని. కానీ అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ టెంపుల్ నుండి బయటికి రాగానే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంది. అట్లానే బోనాలు కూడా అప్పచెప్పే ప్లేస్ కూడా ఉంది. అదిగో కనిపిస్తుంది కదా, అక్కడ బోనం అప్పచెప్తున్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడే వస్తున్నారు అన్నమాట. చప్పులు అవన్నీ తీసుకొని బోనాలు పట్టుకొని. యాటల్ని, కోళ్ళను కూడా మొక్కులు అప్పచెప్తున్నారు. ఎక్కడ చూసినా కోతులు ఉన్నాయి, అడుగడుగున కోతులే ఉన్నాయి. ఈ కొండపైకి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎక్కలేదు, కానీ ఇప్పుడు అందరు ఎక్కుతుంటే చూసి, టైం కూడా ఉంది కదా, మాకు ఫాస్ట్ గా దర్శనం అయిపోయింది. సో అసలు కొండపైన ఏముంది, ఇంకేమైనా టెంపుల్ ఉందా అని చెప్పేసి ఎక్కాము. బట్ పైన టెంపుల్ ఏం లేదు. బట్ ఆ కొండపైన చెట్లు, వెదర్, ఆ కొండపై నుండి చూసే వ్యూ అంతా చాలా బాగుంది. దానికోసమే వెళ్తున్నట్టున్నారు పైనకి అందరూ. చాలా బాగుంది పైన కొండపైన గ్రీనరీ. వర్షాలు పడి ఉన్నాయి కదా, సో అందుకని చెట్లన్నీ గ్రీన్ కలర్ లో నిగనిగలాడుతున్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. వ్యూ కూడా చాలా బాగుంది మనకి పైనుండి చూస్తే. అది చూడండి ఎంత బాగుందో వ్యూ, గ్రీన్ గా చెట్లు చాలా బాగుంది.
ఇక్కడ కూడా అందరూ మనం తిరుపతికి అలా వెళ్ళినప్పుడు రాళ్ళపైన రాళ్ళు పేరుస్తా ఉంటారు కదా, ఇక్కడ కూడా రాళ్ళపైన రాళ్ళు పేరుస్తున్నారు. అంటే ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక ఉన్న వాళ్ళు రాయి పైన రాయి పేరుస్తారంట కదా. సో అట్లనే ఇక్కడ కూడా రాయి పైన రాయి పేరుస్తున్నారు. తప్పకుండా మీకు వీలైతే ఒకసారి వెళ్ళి చూడాల్సిన ప్లేస్, దర్శించుకోవాల్సిన ప్లేస్. చాలా బాగుంది. ఇక్కడ మా డాడీ అడుగుతున్నాడు ఏముంది, ఏమైనా టెంపుల్ ఉందా అని. టెంపుల్ ఏం లేదు, జస్ట్ వ్యూ కోసం ఎక్కి చూస్తున్నారనమాట. ఇది ఇదిగోండి చూడండి వ్యూ పైన ఎంత బాగుందో. ఇలా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక సెల్ఫీ తీసుకున్నాము. ఎంత ఎంత బాగా వాటర్ ప్రవాహము, టెంపుల్ చాలా పీస్ఫుల్ గా, మైండ్ కి చాలా రిఫ్రెషింగ్ గా ఉంటది. ఇదిగోండి ఇక్కడ ఈ ఆటని మొక్కులు అప్పచెప్తున్నారు. అది జడితిచ్చేదాకా అమ్మవారు ఒప్పుకున్నట్టు కాదని దాన్ని ఏం చెయ్యరు. వన్స్ జడితిచ్చినాకనే అమ్మవారు యాక్సెప్ట్ చేశారని నమ్ముతారు. అప్పుడు దాన్ని బలిస్తారు. బాగుంది కదా టెంపుల్. ఇక్కడ బయటికి రాగానే మనకి రేణుక ఎల్లమ్మ టెంపుల్ అనుకుంటా, అమ్మవారిది కూడా ఉంది. ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇది మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.